చూడండి, యోబు గ్రంథం 21వ అధ్యాయము 31వ వచనం. యోబు గ్రంథం 21:31. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడు ఎవడు? వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేయువాడు ఎవడు? చాలు. మన ప్రవర్తన ఎలా అయితే ఉందో, మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? హృదయ అంతరింద్రియముల్లో ఉన్నదేదో ఆయనకు తెలుసు. మన ప్రవర్తనను గురించి మాట్లాడతాడు దేవుడు. దేని గురించి? మన నడవడికని గురించి దేవుడు మాట్లాడతాడు. దాని గురించే చెప్తూ అంటాడు, నీ మనస్సును మార్చుకోవాలి, నీ బతుకుని మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. మన ప్రవర్తనను బట్టి మోమాటం లేకుండా ఈ ప్రపంచంలో మాట్లాడగలిగిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పాపంలోనే ఉన్నా, ఎలాంటి నీచమైన స్థితిలోనే ఉన్నా, ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలడు ఆయన. దేవుడు నీలో పలానా లోపం ఉంది, అందుకే నువ్వు అభివృద్ధి కాలేకపోతున్నావు, నీలో పలానా పాపం ఉంది, అందుకే నువ్వు అభివృద్ధి కాలేకపోతున్నావు అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. దాన్ని సరి చేసుకోకుండా ఆడంతే చెప్తాడులే డాక్టర్, ఆడికేం తెలుసు నా గురించి అని అనుకుంటారా? డాక్టర్ చెప్పినప్పుడు వినాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా సరి చేసుకోమన్న విషయాలను మనం మానుకోవాల్సిన విషయాలని కొన్నిటిని మానేయమంటాడు డాక్టర్ గారు. ఇక నీ బాడీకి ఇది సరిపోవు, నీ శరీరానికి ఇవి సరిపడవు. చేతి నిండా ఒంటి నిండా గజ్జిలు వేసింది అనుకోండి, ఆడి చక్కగా రోజు వంకాయ కూర, మధ్యాహ్నం ఒక గోంగూర, రాత్రికి ఎండి చేపల కూర ఆడికి పెడతా ఉన్నాం అనుకోండి, ఆడేమవుతాడు? దురద ఎక్కువైతే చక్కగా ఇట్లా అనుకున్నా, బా చాలా బాగుందిరా అని ఇంకొంచెం వేయండి అంటాడా? ఎక్కువైపోద్ది. దాన్ని మానుకోవాలి. నేను మందులు ఇస్తున్నాను, గోంగూర తినకూడదు, ఆ చికెన్ జోలికి వెళ్ళకూడదు, ఆ ఎండి చేపలు అట్లాంటివి ఏమి తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మానేసుకుంటే ఇంకా మంచిది అని చెప్పినప్పుడు వాడు దానికి అలవాటు పడిపోయి గోంగూర తినడానికి బాగా అలవాటు పడ్డాడు. ఆ రోజే వండారంట గోంగూర వేసి, ప్రాణం, ఆ వాసనకి ప్రాణం తప్పలాడిపోతుంది. అవసరమైతే ఇప్పుడు దేనికి సిద్ధపడుతున్నాడు? గీరుకోవడానికైనా సిద్ధపడుతున్నాడు, కానీ అది తినటం మానుకోలేకపోతున్నాడు. కొంతమంది పరిస్థితి అంతే. ఈ పాపం కూడా గజ్జి లాంటిదే. ఈ పాపం కూడా గజ్జి లాంటిది. అది పోవాలంటే, అది క్రమక్రమంగా తగ్గాలంటే నువ్వు కొన్ని చూడటం మానేయాలి. అర్థమవుతుందా? కొన్ని వినటం మానేయాలి, కొన్ని చోట్లకి వెళ్ళటం మానేయాలి. నేను మానను అదే. ఇంక రోజు ఏముంటుంది ఏం చెప్పాను మీకు? గోంగారే అది పరిస్థితి. అది తగ్గిద్దా? బెళ్ళ వేసుకుంటాడు, కాస్త ఉపశమనం ఉంటుంది. మళ్ళా కాస్త ఎప్పుడు వంకాయలు తింటాడు, ఇంకా ఎక్కువైద్ది. ఎందుకంటే మానుకోలేకపోతున్నాం మనం. కొంతమంది గోళ్ళకు రుద్దుకుంటూ ఉంటారు. బర్రెలు కనుక ఈ తడికలకు రుద్దుకుంటూ ఉంటాయి, ఒళ్ళు దురద పుట్టినప్పుడు ప్రహరీ గోళ్ళకు రుద్దుకుంటూ ఉంటాయి. కొంతమంది గోళ్ళకు రుద్దుకుంటా, దువ్వెళ్ళతో రుద్దుకుంటూ ఉంటారు. అది తినటం మానేయచ్చు కదా, నీకు పడట్లేదు కదా. పాపం కూడా అట్లాంటిదే. అది నీకు పడదు. అర్థమవుతుందా? పాపము లేకపోతే ఇలా వాక్యం అంటున్నావు, ఈ రెండింటికి పడదు. రెండు లోపల కొట్టుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలర్జీ ఎక్కువైపోద్ది మీకు. దేవుని వాక్యం ఉంది, దేవుడు మాట్లాడాడు, ఇది తగ్గాలంటే నువ్వు కొన్ని మానుకోవాలి అని చెప్పాడు. నేను మానుకోలేకపోతున్నాను అంటే అది కూడా నేను తొందరగా వదిలి వెళ్దాం. చిన్న పొక్కుతో ప్రారంభమైద్దా, అది ఒళ్ళంతా చూసారే గజ్జోడు వస్తున్నాడు పక్కకి పోండిరా అంటారు. ఎందుకంటే అది అందరికీ తగులుకుంటుంది.
ఆడు వేసుకున్న సొక్క ఎవడన్నా వేసుకున్నాడు అనుకో ఇంట్లో, ఆ ఉతికినోడికి కూడా వస్తుంది. పాపం అట్లాంటి అంటువ్యాధి లాంటిది అది. అందుకనే ఒక తాగుబోతాడు చూడండి, ఎంతమంది తాగుబోతులను తయారు చేస్తారు, అదో గజ్జి. ఒక వేసి చూడండి ఎంతమంది పిల్లల ప్రాణాలను నాశనం చేసిద్దో. గజ్జి తగులుకుంటే అంత తొందరగా వదలదు. వదలాలంటే దానికి దూరంగా ఉండాలి, కొన్ని నియమాలు పాటించాలి. మనమేమో పెద్ద దీన్ని సీరియస్గా తీసుకోం, ఇది పెద్ద ఆలోచించాల్సిన పని లేదులే అనుకుంటాం. చెప్పాను, అందుకే గజ్జితో పోల్చి చెబుతున్నా మీకు. అది తొందరగా వదిలి మళ్ళా చిన్న పొక్కు నీలో కనబడినా దాన్ని ఎట్లా అనుకున్నావు అనుకో, ఆ రసికంత అక్కడ అయ్యి నువ్వేముందో మామూలుగా ఎట్ట తుడుచుకుంటావు, అదే చేత్తో ఎట్లా అనుకుంటావు, ఎవడికో వెళ్ళి చెయ్యెత్తావు, ఆడికి కూడా తగులుకుంటుంది. అంత ప్రమాదకరమైంది. అందుకనే ఒక పాపి అనేక మంది పాపులను ఈరోజు తయారు చేయట్లా. అంత భయంకరమైంది. ఫలానా దాన్ని తెలిసిన తర్వాత కూడా నువ్వు దాన్ని మానుకోలేకపోతున్నావు అంటే మరి మనల్ని ఏమనాలి చెప్పండి? దాని వలన అంత ఇబ్బంది పడుతున్నావు, గాయం అవుతుంది, కొన్నాళ్ళకి ఏమైద్ది, మచ్చబడిద్ది, నీ మొహం రూపమే మారిపోద్ది, చూసిన వాళ్ళంతా చీచి అంటారు, అయినా నువ్వు మానుకోలేకపోతున్నావు. దేవుడు చెబుతున్నాడుగా, నువ్వు మానుకోవాలంటే ఏవి మానుకోవాలో, వేటికి దూరంగా ఉండాలో దేవుడు తన వాక్యంలో చెబుతాడు. దాని యొక్క పాపం యొక్క ప్రభావం నువ్వు అనుభవించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో, అది ఎలా తగ్గుతుందో దేవుని యొక్క వాక్యంలో చాలా చిట్కాలు ఉన్నాయి. వాటిని మనం పాటిస్తే నిదానంగా నీలో ఉన్న పాపం నయమవుతా, గాయం మానిపోతా, ఆ దురద మానిపోతూ ఎండిపోయి ఇక మరలా నీలో నివసించటానికి అవకాశం ఉండదు. నువ్వు కొన్నిటికి ఎలా ఉండాలి చెప్పండి? వాస్తవం ఇది. లేదు నేను గోంగూర తినొచ్చు, నాకేం అవ్వదు అంటే అది అబద్ధం. ఏ శరీరానికైనా ఇవి సరిపడవు, దానికి దీనికి. పచ్చేపలు తినొచ్చు అంటలే అని ఎవడో చెప్పాడు అంటే వీడికి పచ్చేపలు కూర వేసుకుని తింటున్నాడు, పళ్ళు ఆనందం తిన్నాడు. ఇక మళ్ళీ స్టార్ట్ చేశాడు రాత్రి, అమ్మాయి దువిని అమ్మాయి అంటాడు, ఇంకేమన్నా ఉంటే ఈ గోక్కుంటాను అంటాడు. ఎంత బాధ అయినా పడతారు కానీ కొంతమంది మానుకోరు. ఈరోజు చాలామంది పరిస్థితి అదే, వాటిని మానుకోలేడు. నీ పరిస్థితి ఎట్ట మారిద్ది చెప్పండి? మారదు. నీ మారని స్థితిగతులను చూసి నీ ఇంటోళ్ళే ఏమంటారు, చి ఈ గజ్జోడికి సేవలు చేయలేక చచ్చిపోతున్నాం, వీడు బతికినోడు కాదు సచ్చినోడు కాదు, వీడి మూలంగా ఇల్లంతా గజ్జిమయం అయిపోయింది అని చూసినోడు చూసినట్టు మనల్ని అసహించుకుంటా ఉంటే ఎందుకు ఆ బతుకేక? ఆ బతుకు దగ్గరికి రానిస్తారు ఎవరన్నా? పోనీ పిల్లల్ని రానిస్తారా? మీ యజమానుడికి వచ్చిందనుకో, దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతున్నాడు అనుకో, పిల్లకే కూతురికే, తల్లి ఏమంటది, వెళ్ళమ్మా మేము తగిలించుకున్నాం నువ్వు కూడా తగిలించుకో అని అంటదా అందా? ఎందుకంటే చాలా తొందరగా వ్యాధి పాకిపోద్ది. దూరం కూతురైనా సరే, భార్య అయినా సరే, రక్త సంబంధి అయినా సరే, అరే ఆ గజ్జోడితో దూరంగా ఉండండిరా అంటారు. మనం కొన్నిటికి దూరం కాకపోతే కుటుంబీకులే మనకు దూరం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. కొన్నిటిని నువ్వు మానుకోలేకపోతే కుటుంబీకులే నిన్ను దూరం పెట్టడం ప్రారంభిస్తారు. ఇక అట్లా రోజు ప్రేమించే భార్య నిన్ను అసహించుకుంటే నేనంటా నా బతుకెందుకు ఇంకా? రోజు దగ్గరికి వచ్చే పిల్లలు కూడా చి వాడి దగ్గరికి వెళ్ళకూడదురా అని అసహించుకుంటే అది ఎంత చండాల బతుకది. కాబట్టి
పిల్లల కోసమైనా, కనీసం కుటుంబం కోసమైనా కొన్ని మనం మానుకోవాలిగా. కొంతమందికి పిల్లలంటే, భార్య అంటే చాలా ప్రాణం. వాళ్ళ కోసం కూడా మానడం. ఈరోజు ఒట్టేస్తున్నాను, బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నాను, ఈరోజు నుంచే ఆడికి తర్వాత నుంచి ప్రమాణం చేసిన తర్వాత నుంచి ఇంకెక్కువ పీగుతూ ఉంటుంది. మనం ఏదైతే చేయకూడదు అనుకుని తీర్మానం చేసుకుంటామో అపవాది మనల్ని ఎక్కువగా చేయటానికి ప్రేరేపిస్తాడు అప్పుడు. కాబట్టి మనల్ని మనం మార్చుకోలేం. అది ఎలా మానుతుందో, ఎలా మారుతుందో దేవుడు చక్కని ఆలోచనలు దేవుని వాక్యంలో, దేవుని సేవకుల ద్వారా మనకి ఇచ్చినప్పుడు అలవాటు చేసుకోవాలి. నాకు కుడి చెయ్యి బాగా అలవాటు. యాక్సిడెంట్లు ఇది పోయింది అనుకుందాం, తర్వాత నేను ఏ వాడాలి ప్రతిదానికి? ఇది లేదు కదా, దీన్ని అలవాటు చేసుకోవాలి. కొన్నిటిని మనకి ఇష్టం లేకపోయినా ఉప్పు లేకుండా తినటం ఆరోగ్యం కోసం అలవాటు చేసుకోవాలి. కారం తగ్గించుకొని తినటం అలవాటు చేసుకోవాలి. మాంసాహారం మానేయటం అలవాటు చేసుకుంటే బతుకుతావు. లేదు నేను మాంసాహారం తినకుండా ఉండలేను అంటే ఏంది, డాక్టర్ చెప్పిన దానికంటే 2 రోజులు ముందలే పోతావు. అంతే కదా మరి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు చెప్పాడు, పాపము వలన వచ్చు జీతం మరణం అని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? పాపము వలన వచ్చే జీతం. జీవితకాలం అంతా పాపం చేయటమే సరిపోయింది డ్యూటీ. వీడికి జీతం ఏంది చివరికి? మరణం. ఈ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువు కొరకు బతుకుతున్నారు, దాని అంతం నిత్య జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.